నమస్కారము. కందుకూరు నియోజకవర్గ అంకమ్మ తల్లి గుడి ప్రాంగణాన్ని విశాలంగా ఉన్న అంకమ్మ గుడిని ఇరుగ్గా ఉంచి అంకమ్మ తల్లి అమ్మవారిని ఇరుకుగా ఉంచటం కరెక్ట్ కాదు. ఇక్కడున్న పూజారులు ఎంతో మనోవేదంతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. అమ్మవారిని దగ్గరగా ఉండి అలంకరించి మన కందుకూరు నియోజకవర్గ ప్రజలకు బయట ఉన్న ఊర్లకు కూడా అంకమ్మ తల్లి అమ్మగా ఉన్న అంకమ్మ తల్లిని ఒక అలంకరణ చేయాలంటే అదవరకు ఉన్న విగ్రహానికి బ్రహ్మాండంగా అలంకరణ చేసేవాళ్ళు. ఇప్పుడు అంకమ్మ తల్లి విగ్రహానికి అలంకరణ చేయాలంటే 2 పూజారులు అవసరం. అప్పుడైతే ఒక్క పూజారితోటి అమ్మవారిని అలంకరణ జరుగుతూ ఉండేది. ఇప్పుడు పూజారులకి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని వాళ్ళు మనోవేదన చెందుతున్నారు. వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్గా వారిని పిలిపించి మీ పూజారులను పిలిపించి ఏంది మీ సమస్య ఏంది అడిగి తెలుసుకోవాల్సిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు వారిని వాళ్ళు పిలిపించి వాళ్ళని అడగండి. ముందు పూజారి గారు మీకు ఏంది ప్రాబ్లం, మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మేము ఇలా చేయాలనుకున్నా ఇలా కట్టాలనుకుంటున్నాము, ఇంత విశాలంగా ఉంది కాబట్టి మేము రూములు రెంట్కి ఇస్తున్నాము, రూములు రెంట్కి ఇచ్చేసేసి మేము కార్యక్రమాలు బాగా గ్రాండ్గా చేస్తాం. 5 సంవత్సరాలకు ఒకసారి కానీ 7 సంవత్సరాలకు ఒకసారి మేము తిరణాలు చేస్తాం. ఇప్పుడు తిరణాలు ఆగుతున్నాయి, అమౌంట్ లేదని ఆగుతుందని అంటున్నారు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తుంది ఏంటంటే ముందు పూజారులను పిలవండి. పూజారులని ఏ విధంగా జరగాలి, ఏ విధంగా చేయాలనేది వాళ్ళని అడగండి. వాళ్ళని అడగకుండా మీరే ఏకపక్ష నిర్ణయం తీసుకొని అధికార పార్టీ అండదండలతోటి మీరే నిర్ణయాలు తీసుకొని చేయటం ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకి కీడు జరుగుతుందని చెప్పేసి నేను సభాముఖంగా చెప్తున్నాను. మీరు ఇంకైనా కానీ అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఉన్న పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారిని నమ్ముకొని ఉపాధి చేసుకున్నారు. వాళ్ళు పేదవారిని పక్కన పెట్టి ధనవంతులకు రూములు ఇచ్చేసి మీరు చేసే కార్యక్రమాన్ని ఒక్కసారి మనసు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. వాళ్ళు ఎంతో బాధతోటి ఇప్పుడు ఆ కార్యక్రమాలు తీసేసుకొని వేరే దగ్గరికి వెళ్తున్నారు, కొట్లు కూడా మానుకొని వెళ్తున్నారు. మీరు అధికార పార్టీ ఒక్కసారి ఆలోచించుకొని ఇది పునర్నిర్మాణం చేసుకొని ఒక్కసారి మనసును ఒకసారి దగ్గరగా ఆలోచించండి. ముందు పూజారులను పిలవండి, షాపులను కాదు, ముందు పూజారులను పిలవండి. ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలని వాళ్ళని పిలవండి, తర్వాత షాపులను పిలవండి. మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకొని టెండర్లు చేసేసేసి రూములు కట్టేసేసేసి ఇచ్చేసేసేసి పర్మనెంట్ రూములు ఇవ్వటం మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న అంకమ్మ గుడికి సంబంధించిన స్థలంలో టెండర్లు పడటం, ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయిన పరిస్థితుల్లో ఆ టెండర్లు కూడా శాశ్వత నిర్మాణాల కోసం టెండర్లు వేసిన విధానం చూస్తూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం గ్రామ ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో ముందుగా వెళ్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ పరంపర మొత్తం చూస్తే ఈ ఎండోమెంటు డిపార్ట్మెంట్ రావడం కానీ లేదా ఈ గుడి తాలూకు వీటన్నిటిలో రాజకీయాలు రావడం కూడా నాకు అర్థమవుతుంది. మొత్తం 2009లో అప్పుడు మహేందర్ రెడ్డి గారు కేసు చేసిన ఎండోమెంట్కి మార్చాలని, దాన్ని పోతుల రామారావు గారు దాన్ని ఎండోమెంట్ కింద మార్చడానికి ఆయన చొరవ తీసుకున్న, మళ్ళీ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఈ కమిటీకి వ్యతిరేకంగా ఆ రోజు విగ్రహం మార్చడానికి తీసుకున్న చర్య కానీ అదే పరంపర ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కంటిన్యూ చేస్తున్న విధానం వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం అంటే దివి కొండయ్య చౌదరి వాళ్ళ కుటుంబం మీద ఉన్న ఆధిపత్య పోరు వీటన్నిటి మీద మేబీ అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే దివి వాళ్ళకి సంబంధించిన ఇది ఎందుకంటే ఆలయ ధర్మకర్తలు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళ నుంచి దీన్ని బయటపడేయగలిగితేనే మనం ఎందుకంటే దానికి ఒక 15 ఎకరాల పొలం ఉంది, మంచి విలువైన పొలం కాబట్టి ఎండోమెంట్ కిందకి వస్తేనే అన్న విధంగా వెళ్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడతాం దీనికి ఆదాయం కావాలి, ఆదాయం కోసమే మేము చేస్తున్నామంటే ఇదే ప్రతిపాదన లాస్ట్ పోతుల రామారావు గారు కూడా అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు నేను రాత్రి మాట్లాడితే ఇవన్నీ కూడా చిన్న చిన్న షాపుల కింద ఒక 50 షాపులు అవుతాయి. 50 షాపులు కూడా ఒక్కొక్క 5,000కి ఇవ్వడానికి ఎవరు కూడా వెనకాడిన పరిస్థితి. 50 షాపులు ఇంటూ 5,000 అంటే 2,50,000 నెలకు వస్తాయి. అలా సంవత్సరానికి ఒక 30 లక్షలు వచ్చే పరిస్థితి. 5 సంవత్సరాలకు ఒకసారి తిరణాల అంటే 1,50,00,000 వస్తుంది. తిరణాలకు 50 లక్షలు పోయినా బ్రహ్మాండంగా నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఆ 50 షాపులు కూడా ఈ గుడికి సంబంధించిన ఎవరైతే ఆచార వ్యవహారాలు చూస్తున్న మైండ్లోళ్ళు కానీ కొమ్ములోళ్ళు కానీ జంగం దేవర్లు కానీ పూజారులు కానీ లేదా ఈ వంశం మీద ఆధారపడ్డ వృత్తి అందరూ కూడా చెప్పాలంటే ఆదివారం కాలనీ, బృందావని కాలనీ ఇంకా యాదవ రాజులు కానీ
ఇంకా చెప్పాలంటే ముత్తురాజు పోతురాజు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా షాపులు పెట్టుకోవడానికి ఉంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం. అలాగే ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే బతుకుతున్నారో ఇప్పుడు వరకు అమ్మవారికి పూలమాల ఇస్తున్న పూలకోట రఫీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రెండో ప్రాధాన్యత. మూడోది మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి పర్ఫెక్ట్గా అగ్రిమెంట్ రాసుకొని నెల నెల రెంట్ వసూలు చేసే విధానంగానే వెళ్తే సో ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి అవేలో ప్రభుత్వం చేస్తే ఈ సమస్య పరిష్కారం లభిస్తుంది. ఆ సమస్య చూపించి ఈ గుడిని సో ఈ పాత తాళం తాలూకా వాళ్ళందరినీ తీసేసి ఎండోమెంట్కి తీసుకొచ్చి ఎండోమెంట్ ద్వారా ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళనంటే ఇక్కడ మనీ ఇస్తేనే ధర్మకర్తలు అన్న విధంగా కొత్త సంస్కృతి ఇది. ఇప్పుడు రేపు మా ఊరు కొనుగోలం గ్రామం ఉంది, అంకమ్మ లేదు గంగమ్మ గుడి దగ్గర ఇంకొక ఎవరో ఒక అతను 50 లక్షలు ఇస్తానంటే దేవాల ధర్మకర్తలు అంతా మారిపోయి అతను వచ్చి అతని సాంప్రదాయాలు అతని పద్ధతులు అతని పైత్యాలు ప్రదర్శించే ఇది గ్రామ సంస్కృతి మీద దాడి, ఈ దేశ మూల సంస్కృతి మీద దాడి. కాబట్టి ఆచార వ్యవహారాల మీద దాడి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము అన్ని మతాలను అన్ని మతాల ఆచారాలను గౌరవించే బాధ్యత మా మీద ఉంది. అప్పుడే మత సహనం దేశంలో పెరుగుతుంది. ఇంకా దీని మీద నిన్న కొంతమంది బీజేపీ వాళ్ళు పరమత వాళ్ళని తీసుకొని అంకమ్మ గుడి మీద దాడి అంటే మీరు వచ్చి ముందు మాట్లాడాలి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ధర్మం కాపాడడానికి మీరు రావాలి. మీరు రానప్పుడు పార్టీల వారిగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మతం కులం పరం చూసే విధానం అంటే మీ ఆలోచన విధానం కనపడతా ఉంది. మీరు టీడీపీ జనసేన అంతా కూడా మీకు రియల్గా ధర్మం వాటి మీద కాదు రాజకీయాల మీద ఉందనేది చూసి అర్థమవుతుంది. ఇక్కడ మేము చెప్పదలుచుకుంటుంది మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇది కోర్టుకి వెళ్తాం. ఈ కోర్టు వచ్చేకి మొదటి కేసు ఈ ఎండోమెంట్ సంబంధించిన దీని నుంచి కూడా ఈ కమిటీ లేదా గుడిని బయటకు తెచ్చే కేసు మొదటి చేస్తాం. రెండోది టెండరింగ్ ప్రాసెస్ కూడా 2023లో టెండరింగ్ ఇచ్చిన ప్రాసెస్ ప్రొసీజరు ఏం ఫాలో అవ్వలేదు. ఎందుకంటే ఈ కమిటీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళు కన్సల్ట్ చేయలేదు. రెండోది ఆ కేసు వేస్తాం టెండర్లు వేసిన దాని మీద. మూడో కేసు వచ్చేకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కేసు వేస్తాం. ఎందుకంటే ఒక గుడిని తీసుకునేటప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా వాళ్ళందరినీ కలుపుకోవాలి, వాళ్ళందరితో సమావేశాలు పెట్టాలి. ఇవేవి పెట్టకుండా ఏకపక్షంగా ఆ రోజున్న ఎమ్మెల్యే లేదా అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ ప్రకారం పనిచేసిన ఎండోమెంట్ అధికారుల మీద కూడా కేసు వేస్తాం. ఈ 3 కేసులు రేపు ఏదైతే కోర్టు మొదలవుతుందో ఆ రోజు వేసే పరిస్థితి ఉంటుంది. ఆ కేసులు వేసిన తర్వాత మేము చెప్పదలుచుకుంటుంది ఎవరైతే ఈ కమిటీ మొత్తం ఉన్నారో ఎండోమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము చెప్పదలుచుకుంది ఈ 29 దేవతల తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే పూజారులు, అలాగే పిన్నవరాజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి సాంఘం వాళ్ళ నుంచి మొదలుపెట్టే పరిస్థితి, అలాగే యాదవులు ఉన్నారు, పోతురాజులు, వీళ్ళందరూ కూడా మీరందరూ కూర్చొని కమిటీకి వేసేసుకొని మీరే ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని ఆ ట్రస్ట్కి ఎవరు ఉండాలి, ఎలా విధి విధానాలు ఉండాలి, దీనికి ఆదాయం తాలూకా ఎవరు వసూలు చేసుకోవాలి, ఈ వర్కౌట్ అంతా వాళ్ళ చేతులు వదిలేస్తే ఈ సంస్కృతి సాంప్రదాయాలు 4 పాలాల పాటు వీళ్ళందరూ కూడా బతికిచ్చే పరిస్థితి ఉంటుంది. అదే మనకి అమ్మవారు మనకి ఇచ్చే చెప్పాలంటే ఆశీస్సులుగా మనం భావించాలి. ఎందుకంటే దానికోసమే మనందరం కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఏం రాజకీయాల్లో సంబంధం లేదు. ఇక్కడ రాజకీయాలతో అసలు ఈ గుడిని లింక్ చేయొద్దు. రాజకీయాలకి గుడిని లింక్ చేయటం వల్లనే ఇంత అనర్థాలు జరుగుతున్నాయి, ఇంత బ్యాడ్ ప్రచారం అంటే ఇలాంటి వివాదాల్లోకి అమ్మవారిని లాగటం అనేది దుర్మార్గం అనేది చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు.